గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ తెలుసు. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రభుత్వంతో కొట్లాడాలని అనుకోడు. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ ఎవరో ఒకరిని బతిమాలుకుని లేకపోతే సమాధానం ఇచ్చుకుని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని దీని నుంచి బయటపడదామని అనుకుంటారే తప్ప గవర్నమెంట్తో పోట్లాడ పెట్టుకోవాలని ఎవరో అనుకోరు. అలాగే నేను కూడా నా 30 సంవత్సరాల సర్వీస్లో ఎప్పుడూ గవర్నమెంట్తో కొట్లాట పెట్టుకోవాలి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. ఎన్నో ప్రభుత్వాల్లో నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ కూడా దులుపుకుని సరే పోనీ ఈ ప్రభుత్వం పోయినాక మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వస్తుంది, ఈ పోస్టింగ్ కాబట్టి ఇంకొక పోస్టింగ్ అన్నట్లు ఉన్నావే తప్ప ఏనాడు నేను గవర్నమెంట్తో గొడవ పెట్టుకోలే. నా 30 ఏళ్ల సర్వీస్లో కొంచెం సరైన ఉద్యోగాలు చేసింది మేబీ ఒక 10-15 ఏళ్ళు ఉంటుందేమో. మిగిలిన 10-15 ఏళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కమ్మ వ్యతిరేకత అనేది ఒక రాజ్య పాలసీగా, రాజ్య విధానంగా, స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగులు రావడం మానేసినాయి. ఆ 10 సంవత్సరాలు ఏదో ఒక మారుమూల కాలం గడిపేశాం. ఆ విధంగా 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు సరైన ఉద్యోగం చేసాం, 15 సంవత్సరాలు ఎక్కడో ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో చేసేవాళ్ళం. ఆ ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో కూడా మేము చేయగలిగింది చేసేవాళ్ళం. 2019కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది. అది ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి, రాజకీయాల్లో గౌరవానికి, అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా, టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు. అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు. ఆ పరిస్థితుల్లో 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. అదే రోజు రాత్రి వాడు ఇచ్చిన రెండో జీవో నా ట్రాన్స్ఫర్ చేశాడు కానీ పోస్టింగ్ ఇవ్వడు. సో 8 నెలల పాటు పోస్టింగ్ లేదు, జీతం లేదు. సరే బ్యాంకులో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నడిచిపోయింది. అప్పటికీ కూడా నేనేం కొట్లాడలా, నేనేమి ఎవరితోనూ పోట్లాడలా. అజయ్ కల్లాం దగ్గరికి 2-3 సార్లు పోయి ఏమంటే పోస్టింగ్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు బాగానే ఉంది, మరి జీతం కూడా ఇవ్వకపోతే ఎట్లా బతుకుతామా, మేమేమి అంత ఆస్తులు ఉన్నాళ్ళు ఏం కాదు, అదిగాక రోజువారీ ఖర్చులు జీతాలు వస్తే కానీ నడవు అని చెప్పంటే ఆయన కూడా ఒక కాగితం పెట్టండి చూద్దాం అన్నాడు. కాగితం పెడితే గవర్నమెంట్ ఫైల్ కదులుతుంది, ఏ కాగితం లేకపోతే ఎవడు చెప్పినా ఎవడు వినడు, నోటి మాట ద్వారా చెప్తే అన్నాడు. ఆయన చెప్పాడు కదా అని చెప్పి జనవరి 6వ తారీఖున 2020 సంవత్సరం జనవరి 6వ తారీఖున బాబు నాకు పోస్టింగ్ ఇవ్వండి, ఇవ్వకపోతే కనీసం జీతం అన్న ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ పెట్టా. ఒక్క పారాగ్రాఫ్తో 4 వాక్యాల్లో. ఏమి స్పందన లేదు. సరేలే కొత్త సంవత్సరం పండుగలో ఉన్నారో తర్వాత సంక్రాంతి గొడవల్లో ఉన్నారో అని ఒక 20 రోజులు ఆగి మళ్ళా 28వ తారీఖున మళ్ళీ ఒక రిమైండర్ పెట్టా. అంతవరకే, నేనేమి కొట్లాడలా ఎవరితోనూ. వారం రోజులు తిరగకుండా సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టారు. అంటే ఏంటన్నమాట వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నువ్వు జీతం అడిగే సాహసం చేస్తావా, కాగితం ఇన్ రైటింగ్ మమ్మల్ని కాగితం పెట్టి మాకు జీతం ఇమ్మని చెప్పి అడుగుతావా అనే అహంకార ధోరణిలో ఉన్న ప్రభుత్వం ఆ రోజున. మీకు సందర్భం చెప్తున్నాను, ఎందుకంటే నాకు కూడా ఒక రకంగా కొన్నిసార్లు ఆలోచిస్తే చిన్నతనంగా అనిపిస్తుంది.
ప్రభుత్వోద్యోగులం, ప్రభుత్వం మీద ఇంతలా కొట్లాడడం ఏంట్రా బాబు, ఆ అవసరం ఎందుకు కలిగిందా అని చెప్పి కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటుంది. సస్పెండ్ చేశాడు. సరే, సస్పెండ్ చేస్తే దాంట్లో ఏం కాగితం ఉందో అది ఒక అధికారిక ప్రాసెస్. సస్పెండ్ చేస్తే అరే బాబు నీ మీద ఈ అభియోగాలు ఉన్నాయి చెప్పాలి. ఏమీ చెప్పకుండా 2 ముక్కల్లో యు ఆర్ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్. నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసుకోవడానికి నేను కోర్టుకు పోవాల్సి వచ్చింది. కారణాలు చెప్పండి రా బాబు అని. ఇది ఒక పక్కన నలుగుతూ ఉండగా బయట రాజకీయ వాతావరణంలో చూసాం మనందరం. ఒక తుచ్చుడు, వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు. ఇంకొకటి చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న వెధవ ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు. మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్కి కూడా కులాన్ని అంటగడతాడు. ఒక క్రికెటర్ని తీసుకొచ్చి నాకు సెలక్షన్ రావడానికి కమ్మోడు కారణం, వాడు సెలెక్టర్గా ఉండటం వల్ల నేను టెస్ట్ సిరీస్కి ఆడలేకపోయానని చెప్పి వాడితో చెప్పిస్తాడు. విచ్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. అందులో ఏమన్నా నిజం ఉంటే అనుకోవచ్చు, విచ్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. ఆ వాతావరణంలో మనం ఆ రోజున బ్రతికాం. ఆ వాతావరణంలో నా మీద ఒక లేనిపోయిన నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసమైతే కట్టుబడి 30 సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాడు. కాబట్టి అవతలున్నది గవర్నమెంట్ అయినా భగవంతుడైనా కానీ తిరగబడకుండా ఉండను. ఆ పరిస్థితుల్లో తిరగబడాల్సి వచ్చింది. నాకున్న ఒకే ఒక మార్గం కోర్టు, న్యాయ ప్రక్రియ. కాబట్టి దాని ద్వారానే పోయాను. మా లాయర్ల మంచితనం, వాళ్ళు పడిన కష్టం వల్ల నా వాదన చెప్పుకోవడానికి వీలు పడింది. న్యాయస్థానాలు ఎంతో కొంత పనిచేస్తున్నాయి కాబట్టి నేను ఒక న్యాయస్థానం తర్వాత ఒక న్యాయస్థానంలో గెలుచుకుంటూ పోయాను. వాళ్ళు అప్పీల్ చేసుకుంటూ పోయారు. రోజుకి 50 లక్షలు ఇచ్చి లాయర్లను పెట్టి గవర్నమెంట్ తరఫున వాదనలు చేసేంత ఖర్చు పెట్టారు. సరే, అదొక సుదీర్ఘ పోరాటం అనుకోండి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నన్ను చూసి ప్రతివాడు గవర్నమెంట్ మీద కొట్లాడమని ఆ ఇన్స్పిరేషన్ తీసుకోకండి. కానీ ఒక వాతావరణంలో ఒక పర్టికులర్ వాతావరణంలో మూలక నెట్టబడిన నాడు తిరగబడడం తప్ప వేరే మార్గం ఉండదు. దానికి మానసికంగా మనం అందరం సిద్ధంగానే ఉండాలి ఎప్పటికైనా.